Welcome back to Nacho Rave. Welcome. Choreographer's choice round లో perform చేయడానికి మన ముందుకు వస్తున్నారు మోనిషా. రాజా బొబ్బిల్ రాజా కాదు, రాణి రాణి మోనిషా రాణి. ఏమనిషా చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం టెన్షన్ గానే ఉంది. ఎందుకండి, అయిపోయింది కదా, జడ్జెస్ ఏమంటారన్నా? అవునా? ఈశ్వర్ బాగా చేసింది అంతే, తను ప్రయత్నించింది అంతే. సో మరి మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటున్నారు చూద్దాం. ముందుగా రోజా గారు. ఈశ్వర్ డాన్స్ అంతా బాగా కంపోజ్ చేశారు, కానీ ఇది కొరియోగ్రాఫర్ రౌండ్ అన్నప్పుడు చేంజ్ ఓవర్స్ ఉండాలి. ఏదైనా కొత్తగా ఉంటే బాగుంటుంది. ఓన్లీ సాంగ్ పెట్టేసి డాన్స్ వేసినట్టుంది. డాన్స్ షోలో ఓన్లీ డాన్స్ అంటే అది వేరే, ఇది కొరియోగ్రాఫర్ రౌండ్ అన్నప్పుడు మీ టాలెంట్ చూపించేదానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి దాంట్లో మీరు ఏదన్నా డిఫరెంట్ గా చేసుంటే, చేంజ్ ఓవర్స్ ఇచ్చుంటే కొంచెం బాగుండు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్లాట్ గా ఒకటే మూమెంట్, అది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్.
మోనిషా అయితే లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా బెటర్ గా చేశారు, హెవీగా చేశారు. కానీ మీ ఫేస్ లో టెన్షన్ ఉంది, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏదో ఆలోచిస్తున్నారో టెన్షన్ లో ఉన్నారో కానీ అది క్లియర్ కట్ గా ఫేస్ లో తెలుస్తుంది. మీ బాడీ హెవీగా డాన్స్ చేస్తుంది సాంగ్ కు తగ్గట్టు, కానీ ఫేస్ మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. అమ్మాయిలకి ఫేసు దేవుడిచ్చిన వారం. ఆ ఫేస్ తో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చేయండి, సగం తప్పులన్నీ కవర్ అయిపోతాయి. ఆ తర్వాత డాన్స్ మీకు మిగతా సగాన్ని పూర్తి చేస్తుంది. సాంగ్ మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, మంచి మూమెంట్స్ చేశారు, మరి ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అయ్యారు. మాస్టర్ ఏమో కొరియోగ్రఫీలో చేంజ్ ఓవర్స్ లేకుండా ఫ్లాట్ గా ఇచ్చారు. మునిషా అండ్ ఈశ్వా, రోజా గారు చెప్పినవి. మన నెక్స్ట్ నోబుల్ మాస్టర్ ఏమంటారు చూద్దాం. కొత్త మోనిషా చూసినట్టు ఉంది, ఇంత ఊపు చూడలేదు మీ ఒళ్ళో. ఇప్పుడు కొంచెం అది కొత్తగా అనిపిస్తుంది, కొంచెం ఎనర్జీ వచ్చింది, కొంచెం యాటిట్యూడ్, కొంచెం అప్పుడప్పుడు యాటిట్యూడ్ వచ్చింది, కళ్ళు కొంచెం మాట్లాడింది, కొంచెం బాడీ కొంచెం ఏదేదో అప్పుడప్పుడు వచ్చి పోయింది. ఇది ముందు అంత లేదు. తర్వాత సో ఇప్పుడు మోనిషా సైడ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. వాట్ హ్యాపెండ్ ఈశ్వర్? నాకు మాస్ సాంగ్ చూసినట్టే ఉంది, సేమ్ ఓల్డ్ స్టెప్స్, సేమ్ ఓల్డ్ ఫార్మేషన్. ఈ టైం ఏమైంది తెలీదు, బాయ్స్ ఏమో మార్చి ఆడుతున్నారు. సడన్ గా కంపోస్ట్ మూమెంట్ ఆడుతున్నారు, సడన్ గా ఏదో కొంచెం ఓన్ మూమెంట్ ఆడుతున్నారు. అలాగ అనిపిస్తుంది. మీరు ఎంట్రీ తర్వాత కూడా ఏదో మారుతుందో నేను చూస్తూనే ఉన్నా. మరి అదే మాస్ సాంగ్ ఎలాగ ఉందో అదే కంపోజిషన్, టిపికల్ అన్ని అదే. అమ్మాయి టచ్ చేయడం, తిప్పడం, కింద ఎక్కడం, ఇది చేయడం, అది చేయడం, అన్ని ఒకే మొనోటన్స్ గా అనిపిస్తుంది. ఇది మీ రౌండ్, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకు ఈ సాంగ్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కాన్సెప్ట్ ఎందుకు ఫోక్? వేరే ఏదైనా వెళ్ళొచ్చుగా. మీరు ఆల్రెడీ ఫోక్ ఇదేలాగా చేశారు, మీకే అనిపించాలి కదా ఇదేంటి ఎందుకు ఇది చేస్తామని. ఈ ఫస్ట్ సాంగ్ సెలక్షనే నన్ను అడిగితే నేను ఇదే చెప్తా, సాంగ్ సెలక్షన్ ఇది చేయకూడదు. ఎన్నో ది బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి, ఆ సాంగ్స్ లో ఏదో ఒకటి చేసిన సగం బర్డన్ మీకు దాని మీద పోద్ది కదా. ఆ సాంగ్ చూస్తే అదే ఊపులో ఎనర్జీతో మేము ఎంజాయ్ చేస్తున్నాం, అప్పుడు మీకు కొంచెం ప్లస్ అయిపోద్ది. తర్వాత కాస్ట్యూమ్ కూడా అది చూస్తే మోనిషా కాస్ట్యూమ్ ఓకే, మీ వాళ్ళు కాస్ట్యూమ్ అందులో అది ఒక మైనస్. యాడింగ్ డల్ ఓన్లీ, ఇట్స్ నాట్ పెంచలేదు, ఇట్ షుడ్ యాడ్, హైప్ చేయాలి కదా. మీ అన్ని మమ్మల్ని అట్రాక్ట్ చేయాలి, అది లేదు. కొరియోగ్రఫీ ఎందుకు ఇంత డల్ గా, ఇంత మామూలుగా? ఏదైనా వేరే అట్లీస్ట్ సౌండ్ లో ఏదైనా చేంజ్ ఓవర్ ఇచ్చి వేరే ఏదైనా సౌండ్ పెట్టి మళ్ళీ దీని కొట్టి ఏదైనా మ్యాజిక్ గిమ్మిక్ చేయవచ్చు. ఈశ్వర్ ఏమైంది? ఓకే నోబుల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన కంటెస్టెంట్స్ లో ముందుగా లహరి, మీరు ఎన్ని మార్కులు వేస్తున్నారు? మోనిషా బాగుంది. మోనిషా థ్యాంక్ యూ. నీ వరకు నువ్వు బాగా ప్రయత్నం చేసావు, బాగుంది. థ్యాంక్ యూ. నేను మోనిషాకి ఇచ్చే మార్క్స్ Thank you so much. థ్యాంక్ యూ. I don't know. I'm scared. But song selection, I think the song. Actually, I can't say anything. I will just give the mark. I have no one to say anything now. out of 25, Monisha and Ishwa. చిత్రలేఖ, మోనిషా చాలా కాన్ఫిడెంట్ గా బాగా చేసింది. అంటే ముందు నుంచి టెన్షన్ పడుతుంది అనమాట, ఎక్కువ రిహార్సల్ చేయలేదు ఇప్పటికిప్పుడు అనుకోని అని. బట్ ఇప్పటికిప్పుడు చేసినంతగా కాదు, చాలా బాగా చేసింది. తన వల్ల 17 out of 25. Okay, next. శ్రావణి, ఎక్స్ప్రెషన్ వైజ్ కొంచెం బాగా చేసాం. అంటే ఇంతకు ముందు పర్ఫార్మెన్సెస్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. అంటే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నావు. ఇంకా నువ్వు ఇలాగే ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను నీకు ఇచ్చే మార్క్స్ 19 out of 25. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 100 అందరూ భామలు కలిసి మోనిషాకి ఎన్ని మార్క్స్ ఇచ్చారో చూద్దాం.
71 అవుట్ ఆఫ్ 100 మోనిషా. హ్యాపీ అన్నా? ఏం చాలా మొహం అదోలా పెట్టావు ఈశ్వర్? ఏం లేదు. ఏం లేదా? షూరా? ఓకే. ఎస్ మ్యాస్. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చుంటే ZTRNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మోనిషా MONISHA మోనిషా అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. 57575 కి SMS చేసేయండి. మోనిషా, ఈశ్వర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చుక్కు చుక్కు మండన్రో అంటూ పర్ఫామ్ చేసింది మోనిషా. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరితో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ఆన్ నాచో రే.